విష్ణువు శివుడు పూజ చేశారంటే కొందరు తట్టుకోలేకపోతారు, అది ఎందుకో తెలియదు. అక్కడికి విష్ణువు తగ్గిపోయాడు అనుకుంటారు, శివుడు పెరిగిపోయాడు అనుకుంటారు, లేనిపోని వికారాలు. అందుకే రామేశ్వర మహాక్షేత్రం ఒకటి ఉంది, మనకు తెలుసు కదా, ఎక్కడ సేతుబంధేతు రామేశ్వరం. రామేశ్వరుడు ఉన్నా అంటే రాముడు శివుడిని పూజించడం ఏంటి, అదంతా కల్పితము అన్న పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి. ఆ మాట ఏ ప్రమాణంతో ఉన్నారో మనకు అర్థం తెలియదు. అనడమే కాదు, నోటుకొచ్చిన అవాచ్యాలు, అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ శివద్వేషం, శివుడి పట్ల కించిత్ దృష్టి ఏదైతే ఉన్నదో అది వాళ్ళ చేత మాట్లాడిస్తుంది. రామేశ్వరం రాముడు ప్రతిష్ఠ చేయలేదు అనడానికి ఎవరు ప్రమాణం? చేశాడంటానికి ప్రమాణములు ఉన్నాయి. శివపురాణం ప్రమాణం, స్కాందపురాణం ప్రమాణం. అంతేకాదు ఇప్పుడు అక్కడికి వెళితే వానర వీరుల పేర్లతో ఉన్న కూపములు ప్రమాణం, ఆ ప్రాంతం ప్రమాణం. రామేశ్వర లింగం రాముడి చేత ప్రతిష్ఠితమైన శివుడు అని అనేక ప్రమాణములు ఉన్నాయి. అంతదాకా ఎందుకు? ఇక్కడ ఉత్తరాదిలో రామకథని శాస్త్ర ప్రమాణంతో రాయడమే కాకుండా రామచంద్రుడు దర్శనం చేసి శివుని యాజ్ఞతో రచించిన తులసీదాసు మహానుభావుడు ఈ రామేశ్వర క్షేత్రం గురించి తాను స్వయంగా రచించాడండి. ఇక్కడ ఎప్పుడు చేశాడు ఇది? ఇంకొక మాట అంటారు, రామచంద్రమూర్తి బ్రహ్మహత్యాపాతకం పోవడానికై లింగ ప్రతిష్ఠ చేశాడు అని ఎక్కడో ఎవరో అన్నారేమో, కానీ అలా లేదు, ప్రమాణి గ్రంథాల్లో అది లేదు. ఇది రావణ వధ చేసిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం పోవడానికే రాములు వారు రామేశ్వర ప్రతిష్ఠ చెయ్యలేదు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది ప్రమాణము అంటే శివపురాణమే ప్రమాణం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం గురించి చెప్తూ స్పష్టంగా చెప్పారు. రామచంద్రమూర్తి సేతుబంధనం చేయడానికి ముందు, అప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు ఆయన, సేతుబంధనం చేయడానికి ముందు తనకిష్టమైన శివుణ్ణి పూజించాడు. ఎందుకంటే యాత్రాకాలంలో శివుణ్ణి పూజించడానికి చెప్పారు కదా, ఇప్పుడు యాత్ర చేయబోతున్నాడు, సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాలి. అందుకుగాను ప్రేమగా శివుణ్ణి పూజించాడు. అందుకని ఏదో పాపం పోవడానికి పూజించడం కాదు. పరమాత్మకి పాపం ఏమిటండి?